గాయ్స్ నేను డ్రెస్ చూపించడం మర్చిపోలేదు. ఏమంటే నేను ఇది పార్ట్ 2 చేస్తున్నాను, అంటే ఇప్పుడే లేండి పార్ట్ 2 లెక్క చేస్తున్నాను. అలాగే కొంచెం ఆ పిల్ల బర్త్డే కాబట్టి ఇంత పెద్ద బాక్స్ కొనుక్కింది, ఇంత పెద్దది అసలు నమ్మలేకపోతున్నారు కదా. అలాగే కొంచెం వాళ్ళ బాక్సే కనపడుతుంది, డ్రెస్ ఆడ కనపడదు. ఇదన్నమాట డ్రెస్. ఇదే కావాలని మొండి పెడితే ఆడికే పోయింది. ఇదన్నమాట డ్రెస్. బాగుంది. ఇది నాకు సెట్ అవుతుంది కాబట్టి అప్లోడ్ షాట్ అవుతుంది. పెద్ద టీవీ కూడా ఉన్నాయంట, నేను తీసుకోలే. అయినా తీసుకోవే ప్యాంటు. ఇవే నువ్వు నాకు చెల్లెలివి. తీసుకో ప్యాంటు. ఆ పిల్లకి నేను చెల్లాలి, బట్ వీడియోస్లో ఉన్నాయని కొంచెం ఓవరాక్షన్ పడుతుంది అంతే. ప్యాంట్ కింద అయితే ఇట్లా వచ్చింది, బాగుంటుంది కుష్ ప్యాంట్. ఇవన్నీ కూడా బజార్లోనే కొనుక్కింది. నాకు ఇది ఇచ్చేసారు ఏకంగా. చున్నీ మనకి ఇవన్నీ పక్క వాడేస్తే మంచిది. చున్నీ ఇట్టనే వేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇట్లనే వేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఓన్లీ ఇట్ట పెట్టినాడు అంతే గాయస్. ఆ పిల్ల వేరే వేరే స్టైల్లో చేస్తుంది. ఇవన్నీ ఎందుకు మనకి, వాళ్ళు పెట్టినవే పెట్టచ్చు కదా అనేసి అనుకోవచ్చు. బట్ ఆ పిల్ల వెరైటీ. ఆ పిల్ల మధ్యాహ్నం పెట్టి నేనేమో రాత్రి పెట్టాను, రాత్రి జరుపుకుంటున్నాను. అందుకే రాత్రినే అన్నీ జరిపినాం అనుకోదండి. ఓన్లీ జస్ట్ లైక్ ఏ ఫన్. నిజంగా గాయస్ ఈ పిల్ల ఈ పిల్ల మధ్యాహ్నమే పుట్టింది, నేనైతే రాత్రినే పుట్టాను. కోపం ఎక్కువ. దాని డ్రెస్కి ఏమైనా అయిందనుకో తండ్రంట. మనకెందుకు అదంతా, మన పాఠం అదే, మనం వరకు మనం చేసుకోవాలి, దాని వరకు దాన్ని చేసుకుంటారు. గైస్ చూసినారు కదా ఆ పిల్ల కోసం ఎన్ని తెచ్చుకున్నారో. నాకు ఒక బ్రాస్లెట్, కమ్మలు, చైన్, దాంతే. లిప్ బామ్ ఆ పిల్లకే, ఇది ఆ పిల్లకే, లిప్స్టిక్ కూడా ఆ పిల్లకి, ఆ పిల్లకి. నథింగ్ వల్దు, నథింగ్, ఏం చేయలేము గాయస్. చెల్లెలు అంతే. నాకు ఈ బ్రాస్లెట్ దగ్గర నచ్చేసింది, బట్ ఇదంట okay guys, bye guys. No subscribe, share, comment, like. Okay guys, bye.